హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ తినేవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇది నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చేయబోయేది పాలక్ పన్నీర్ కర్రీ అండి. రెస్టారెంట్లో ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే టేస్ట్గా చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి. 3 కట్టల పాలకూరని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వాటర్లో మంచిగా కడిగి వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అందులో 2 పావుల వరకు ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనము కడిగి పెట్టుకున్న పాలకూరని కొంచెంగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పాలకూరను ఫ్రై చేసుకుంటే పన్నీర్ కర్రీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పాలకూర అంతా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూరని చల్లగా చేసేసుకోవాలి. మిక్సీ కప్పు తీసుకొని అందులో 2 ఇంచుల అల్లం ముక్కని కట్ చేసి వేసేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలను తుంచి వేసేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకుని వేసేసుకోవాలి. ఒక 2 పెద్ద టమాటాలను కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ని వేసేసుకోవాలి. 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాజీరని వేసుకోవాలి. 1 అనాస పువ్వుని వేసేసుకోవాలి. 1 బగారీ ఆకుని తుంచి వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ కప్పు తీసుకోవాలి. అందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూరనంతా వేసేసుకోవాలి. గుప్పెడు కాజు వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పాలకూర పేస్ట్ రెడీ అయిపోయింది. మసాలా పేస్ట్ అంతా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారం పొడి, 1 స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు గరం మసాలా, 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్, 1 స్పూన్ వరకు జీరా పౌడర్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర కాజుది పేస్ట్ అంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెము వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు కసూరి మెంతిని చేతితో నలిపి వేసేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. బగార్లోకైనా వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా నేను చేసిన పాలక్ పన్నీర్ కర్రీ నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.